మా కళ్ళ ముందు పెరిగిన ఒక ఇద్దరు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక అబ్బాయి, ఒక సినిమాలో హీరోయిన్‌గా కన్నడ నుంచి వచ్చిన ఒక అమ్మాయి. ఇద్దరు కలిసి ఈరోజు ఒక స్టేజ్ మీద అందరిని అప్రిషియేట్ చేస్తా, అందరిని థ్యాంక్ యూ చెప్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్టేజ్ ఏంటి? ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా? వాళ్ళలో ఒకరు విజయ్ దేవరకొండ, వీడి రౌడీ, రౌడీ బాయ్. ఎంత కష్ కళ్ళ ముందు ఎంత డెవలప్ అయిపోయాడు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని చూసాడు, ఎన్ని విజయాలు చూసాడు, ఎన్ని అపజయాలు చూసాడు. 'నువ్విలా' అనే ఒక సినిమాలో రవిబాబు గారు, డైరెక్టర్ రవిబాబు గారు, చలపతిరావు గారు అబ్బాయి రవిబాబు గారు డైరెక్ట్ చేస్తే అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, ఒక చిన్న క్యామియో. ఆ సినిమాలో హీరోగా హవీష్, ఇంకా మిగతా అజయ్ అని చాలామంది ఉన్నారు. అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. కట్ చేస్తే తర్వాత ఇమ్మీడియట్గా మరొక చిన్న క్యామియో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' శేఖర్ కమల్ గారి సినిమాలో. ఆ తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడు అనుకొని 'ఎవడే సుబ్రహ్మణ్యంలో' అవకాశం వస్తే నాని గారి పక్కన ఇంకొక చిన్న సినిమా. ఆ తర్వాత కట్ చేస్తే 'పెళ్లి చూపులు'. అక్కడి నుంచి అందరికీ విజయ్ దేవరకొండ హీరోగా అందరికీ తెలుసు. అర్జున్ రెడ్డితో ఎంత పిక్స్కి వెళ్ళాడో కూడా అందరికీ తెలుసు. ఈ రోజు నీ స్థాయికి వచ్చి నేషనల్ క్రష్ రష్మిక మండన గారితో వివాహం చేసుకున్నాడు. సాయంత్రం రిసెప్షన్ ఉంటే మధ్యాహ్నం పూట మనకు సంబంధించిన మీడియా, మనతో రెగ్యులర్గా ఉండే మీడియా అందరినీ కలవాలని చెప్పి ఫిలిం నైట్ క్లబ్లో ఒక చిన్న గెట్ టుగెదర్, ఓన్లీ మీడియా పీపుల్, బయట వాళ్ళు ఎవరు లేరు, మీడియా వాళ్ళే రాండి అని చెప్పేసి ఆ పిఆర్ పీపుల్ సురేష్ కానీ శ్రీనివాస్ గారు కానీ చాలా చక్కగా ఇన్వైట్ చేశారు. కరెక్ట్గా ఒక 1 o'clockకి లంచ్ అంటే ఒక 11-11:30కి అందరికీ పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారు. అంతే, అంత షార్ట్ టైంలో ఎలా వస్తారు అనుకుంటే అక్కడ అంతా కూడా మళ్ళీ నిండిపోయింది. టోటల్ మీడియా అంతా కూడా వచ్చారు. వాళ్ళందరినీ పేరు పేరున పలకరించి, నా వైపున మాత్రం ఉండొద్దు, బాగా జలుబు చేసింది, అందుకే నేను మా నాన్న దగ్గరికి కూడా పోవట్లేదు, కొంచెం పెద్దవాళ్ళకి జలుబు అంటితే మళ్ళీ వీడి వల్ల నాకు జలుబు అంటిందో జ్వరం అంటిందో అని చెప్పి అనుకుంటారు, వైరల్ ఉంది బాగా, అందుకని నా వైపు వద్దు, రష్మిక వైపు ఉండండి, కొంచెం పెద్దవాళ్ళు అయితే రేపొద్దున ఏదన్నా జ్వరం వచ్చినా కూడా నన్ను తిట్టుకోవద్దు అని చెప్పేసి సరదాగా మాట్లాడుతూ ఎంతో బ్యూటిఫుల్గా చేశారు. వాళ్ళు పంపించిన ఒక గిఫ్ట్ని మీకు చూపించి, వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసిన ఒక చిన్న స్వీట్, ఒక చిన్న సాంప్రదాయం. నిన్న కనుక ఊర్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. అంతకుముందు చాలా కొద్ది మంది ఫ్రెండ్స్తో వాళ్ళకి ఇష్టమైన అట్టుగా ఉదయపూర్లో పెళ్లి చేసుకున్నారు 26వ తారీఖు గురువారం రోజున. మీ ఇద్దరు విరోష్లాగా ఇలాగా కలిసి నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.